13వ వచనం ఎవరైనా చదవండి, ప్రేరేపించబడిన వాళ్ళు. యేసు ఆ సంగతి విని దోణి అక్కడ నుండి అరణ్య ప్రదేశం నాకు ఏకాంతంగా వెళ్ళెను. ఓకే నాన్న, చాలు, ఒక వచనం చాలు. చాలు నాన్న, ఒకటే వచనము. 13వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఇంతకీ ఏ సంగతి, ఆ సంగతి, ఆ సంగతి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంతకీ ఏ సంగతి అని అంటే, ఇక్కడ యోహాను గారు మనకి ఇదే 1వ వచనం నుండి మనకు 12 వచనాలలో మనం మొన్నటి దినాన నేర్చుకున్నాం. దీంట్లో మనకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. ఆ ముగ్గురు వ్యక్తుల నుండి మనమేం నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. అయితే ఏ సంగతి అని అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను గారు మరణిస్తారు. అంటే శిరచ్ఛేదనం చేయబడిన తర్వాత యేసుక్రీస్తు, ఇప్పుడు ఎవరైనా నార్మల్గా యేసుక్రీస్తు మనిషి రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మరణించడము ఆయన వినగానే ఆయన ఏం చేస్తాడు అంటే, నార్మల్గా శరీర ఆకారంలో ఉన్నటువంటి ఎవరైనా తట్టుకోగలరా? నార్మల్గా ఎవరు తట్టుకోక, మనిషి చనిపోయాడంటే ఎవరు తట్టుకోలేరు. ఆయన ఏం చేశాడంటే, వెంటనే అతను ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం నుండి ఎక్కడికి వెళ్ళాడు అంటే అరణ్య ప్రాంతానికి ఏకాంతంగా అంటే, మనం ఏకాంతంగా వెళ్ళడానికి ఎప్పుడూ ఇష్టపడతామనంటే, మనం ఏదో ఒక అంటే బాధలో ఉన్నప్పుడు కానీ, లేదా సమస్య తీరలేని సమస్య ఉన్నప్పుడు ఇంకెవ్వరు నా చుట్టూ ఉండకూడదు, నేను ఒక్కొన్ని ఒంటరిగా ఉండేసి కొంచెం పీస్ఫుల్గా ఉంటే సరిపోద్ది అనేటువంటి ఉద్దేశం మనలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు కూడా అతని యొక్క మరణ వార్త విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని వదిలిపెట్టేసి ఏకాంతంగా ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు అరణ్య ప్రదేశానికి వెళ్ళిన కూడా జనము యేసుక్రీస్తును వదిలిపెట్టట్లేరు. ఎందుకు అనంటే, ఇక్కడ మనము 13వ వచనం నుండి 21వ వచనం వరకు మనకి అంటే చాలా చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఏంటంటే, ఇక్కడ మనకి ప్రజల నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. దీంట్లో మనకి ఇద్దరు కనిపిస్తారు. ఎవరు అనంటే, దేవుని యొక్క శిశువులు ఇంకా ఎవరంటే ప్రజలు. ఈ యొక్క ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ఎందుకనంటే, యేసుక్రీస్తు ఆ యొక్క అరణ్య ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జనాంగము మొత్తం కూడా ఏంటంటే ఖాళీ, ఓన్లీ అప్పుడు అంటే వాళ్ళు వెళ్ళడానికి వంటలను కానీ ఇంకా జంతువులను ఉపయోగించి వాళ్ళు వెళ్ళేది కావచ్చు. కానీ వాళ్ళు ఖాళీ నడకన యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వీళ్ళందరూ వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే నార్మల్గా మనం లాజికల్గా ఆలోచించినా కూడా వాక్యము అంటే ఈ యొక్క 1వ వచనం నుండి అంటే దీంట్లో ఈ యొక్క అధ్యాయం ఈ యొక్క వచనాలు 14, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 వరకు ఒక్కొక్క వచనం నుండి ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ఏంటిదనంటే, ఈ యొక్క ఫస్ట్ వచనంలో 13వ వచనంలో ఈ యొక్క జనాల యొక్క ఆసక్తి మనకు కనిపిస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాక్యం పైన వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు ఎలా వెళ్ళారంటే నడకన. నార్మల్గా అరణ్యానికి ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడతారా అంటే ఎవరు ఇష్టపడరు. కానీ వాళ్ళు దేనికోసం వెళ్ళారంటే కేవలము వాక్యం కొరకే వెళ్ళారు. అరణ్యం అనంటే అక్కడ నీళ్లు దొరకవు, ఆహారం దొరకవు, అక్కడ మృగములు కూడా ఉంటాయి. అంటే మృగాలు చంపేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ అయినా కూడా వాళ్ళు అంటే అవన్నీ పట్టించుకోలేదు. అంటే హాని చేసేటువంటి అంటే మృగాలు ఉంటాయి, అరణ్యానికి వెళ్తే మనకి అక్కడ ఏ సదుపాయాలు అనేది సరిగ్గా ఉండదు అని తెలిసినా కూడా వాళ్ళు ఏం చేశారంటే క్రీస్తును వెంబడించారు. దేనికి వెంబడించారంటే కేవలము వాక్యం వినడం కొరకు మాత్రమే. ఇప్పుడు మనము ఈ యొక్క వచనం నుండి మనం నేర్చుకోవాలి. మన సైడ్ నుండి మనం ఆలోచిస్తే అప్పుడు వాళ్ళు వెళ్ళారు, ఓకే, వాళ్ళు పక్కన పెట్టేస్తే ఆ వచనం నుండి ఆ వచనం దగ్గర ఒకవేళ మనల్ని పెట్టేసుకుంటే మనం వాక్యం కొరకు అంటే నిజమైనటువంటి సత్యమైనటువంటి వాక్యం కొరకు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళాలన్నా లేకపోతే కొంత దూరం నడిచి వెళ్ళాలంటే మనం ఇబ్బంది పడతాం. దానికి మనం ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వము. కానీ ఇక్కడ వీళ్ళు అలా లేదండి. అలా ఏంటంటే యేసుక్రీస్తుని వాళ్ళు వెంబడించేసి ఎంత దూరమైనా కూడా నడిచి అక్కడ నీళ్లు దొరకవు, అక్కడ ఆహారం ఉండదు, నీళ్లు ఉండదు, అక్కడ చంపేసేటువంటి మృగాలు ఒకవేళ ఉంటాయని తెలిసి కూడా వాళ్ళు వెంబడించారు అనంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పది. అదేవిధంగా ఆసక్తి కంటే వాళ్ళు ఏంటంటే దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ అసలు వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారు,
లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించకుండా వాళ్ళు వెళ్ళారు. 14వ వచనం కూడా చూడండి. మరలా ఒకసారి 13వ వచనం చూడండి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. ఇంకా వాళ్ళకి చూడగానే దేవునికి చాలా జాలిచ్చేసింది. వీళ్ళు ఇంత దూరం వాళ్ళని చూడగానే దేవునికి అనిపించినాలే. ఏం మాట అంటే మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది, చదవండి ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక బోధింపసాగాను. ఓకే సిస్టర్, చాలు సిస్టర్. ఏంటంట, కాపరి లేని గొర్రెలు, వీళ్ళందరి యొక్క పరిస్థితి కూడా అప్పటి కాలంలో అలానే ఉంది. ఎందుకంటే యోహాను గారు వచ్చేంత వరకు కూడా వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకనంటే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క యోహాను గారిని దేవుడు ఎందుకు పంపించాడు, యేసుక్రీస్తు రాకడకు ఒక 6 నెలల ముందు యోహాను గారిని ఎందుకు పంపించాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బోధన విధానం కానీ ఆ పరిసయ్యులు సద్దుకయ్యుల యొక్క బోధన విధానం ద్వారా వీళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా కూడా మారుమనసు పొందలేదు. మరి ముఖ్యంగా వాళ్ళ ఆత్మకు కావలసినటువంటి ఆహారము వాళ్ళ ద్వారా దొరకలేదు. ఎందుకంటే వాళ్ళే దొంగలు కాబట్టి వాళ్ళు ఎలా ప్రకటిస్తారు వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సత్యంగా వాళ్ళు ప్రకటించగలరంటే ప్రకటించలేరు. ఎందుకనంటే వాళ్ళ స్వలాభం కొరకు మాత్రమే వాళ్ళు ఆలోచించేటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ చూడగానే గొర్రెలు కాపరి లేక ఏ విధంగానైతే కాపరి లేకుంటే గొర్రెలు ఏ విధంగానైతే చెల్లా చెదరైపోతాయో అదేవిధంగా వాళ్ళ యొక్క పరిస్థితి యోహాను గారు వచ్చేంత వరకు కూడా అలానే ఉంది. దేవుడు వాళ్ళపైన కనికర పడేసి అక్కడ అంత దూరం నుండి వాళ్ళు వచ్చారు కదా. అంటే ఈ యొక్క వచనం నుండి కూడా మనకు చక్కబడి పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఏంటంటే మనం అనుకుంటాం నార్మల్గా దేవుడు మనకి అడుగుతేనే ఇస్తాడు, అంటే అడగకపోతే అంటే మనం ఏదైనా ఒకటి అడగాలి అనుకుంటే పదే మనం అంటే అడుగుతూ ఉంటాం. కానీ మనం అడిగినా అడగకపోయినా మన అవసరత ఏంటో ఆయనకు తెలుసండి. మనం పదే దేవుడిని అంటే అడగకూడదని నేను చెప్పట్లే, అడగాలి. కానీ నువ్వు అడగక ముందుకే ఆయనకు తెలుసు ఇక్కడ వాళ్ళ అవసరత ఏంటో. అడగక ముందుకే దేవుడు అక్కడ ఏం చేసిండంటే వాళ్ళకి ఇచ్చేసిండు. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అంత దూరం నుండి వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచాడు. మరలా ఒకసారి 14 వచనం చూడండి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ యొక్క జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకే వారిని పంపివేయమని చెప్పిరి. అక్కడ దేవుడు వాళ్ళందరినీ కనికరించేసి వారు ఏదైతే వాళ్ళకు రోగాలతో చాలా అంటే సమయం అయిపోయినాక శిష్యులు ఆలోచిస్తున్నారు. ఇక్కడ శిష్యుల నుండి మనం నేర్చుకోవాలి. సంఘం యొక్క అంటే సంఘముపై అంటే వాళ్ళకున్నటువంటి బాధ్యతలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకనంటే అక్కడ అంటే వాళ్ళు కూడా వాక్యం వింటున్నారు. వాక్యం వినుకుంటూనే మరలా ఇక్కడ వచ్చినటువంటి ఆ యొక్క జనాంగం కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆలోచిస్తున్నారు. ఏమంటున్నారు మరలా ఒకసారి 15వ వచనం చూడండి. సాయంకాలం అయినప్పుడు శిష్యుల ఆయనకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు ఒకసారి చూడండి. శిష్యులు అయినందుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పింది. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తేండని చెప్పి పచ్చిక మీద కూర్చునని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారు. చాలా అంటే సమయం అయిపోయినాక శిష్యులు ఆలోచిస్తున్నారు. ఇక్కడ శిష్యుల నుండి మనం నేర్చుకోవాలి. సంఘం యొక్క అంటే సంఘముపై అంటే వాళ్ళకున్నటువంటి బాధ్యతలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకనంటే అక్కడ అంటే వాళ్ళు కూడా వాక్యం వింటున్నారు. వాక్యం వినుకుంటూనే మరలా ఇక్కడ వచ్చినటువంటి ఆ యొక్క జనాంగం కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆలోచిస్తున్నారు. ఏమంటున్నారు మరలా ఒకసారి 15వ వచనం చూడండి. సాయంకాలం అయినప్పుడు శిష్యుల ఆయనకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ
ఈ జనులు ఒకసారి చూడండి, శిష్యులు అయినందుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పింది. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తేండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిశువులకు ఇచ్చెను. ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారు, చిన్న పిల్లలు స్త్రీలతో కలిపితే అక్కడ 20,000 మంది ఉన్నారో లేకపోతే 30,000 మంది ఉన్నారో తెలియదు. అప్పుడు జనాభా సంఖ్యలో ఓన్లీ పురుషులనే లెక్కించేవాళ్ళు, స్త్రీలు చిన్నపిల్లలు లెక్కించేవాళ్ళు కాదు. ఆ పురుషులను లెక్కిస్తేనే 5,000 మంది. 5,000 మందికి మన ఆహారం ఎలా పెట్టగలము అనేటువంటి ఉద్దేశం చేత ఎవరు ఆలోచిస్తున్నారంటే శిష్యులు ఆలోచిస్తున్నారు. కానీ దేవుని మనసులో ఉన్నది ఏంటిది? వాళ్ళు చాలా దూరం నుండి వచ్చారు కాబట్టి వాళ్ళని ఆకలితో పంపించాను అనుకో, మధ్యలో వాళ్ళు మూర్చపోయి కింద పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని నేను అలా పంపించను. ఎందుకనంటే ఆయన చేసే కార్యం ఆయనకు తెలుసు ముందే. కాకపోతే శిష్యులను కూడా దేవుడు అక్కడ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని గమనిస్తున్నాడు. కానీ అక్కడ శిష్యులకు విశ్వాసం ఉందా లేదా అనేసి దేవుడు వాళ్ళని ఆంధ్రేయని అడుగుతాడు. ఆల్రెడీ అడిగితే ఇంతమందికి మనం ఎలా పెట్టగలమని అంటాడు. కానీ మరలా ఆ తర్వాత ఏం చేస్తాడంటే దేవుని మాటకు విధేయత చూపుతాడు. ఇక్కడ శిష్యుల నుండి మనం నేర్చుకునేది ఏంటంటే విశ్వాసం, వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం నేర్చుకోవచ్చు. ఇంకా వాళ్ళు దేవునికి చూపినటువంటి విధేయతను మనము నేర్చుకోవచ్చు. విశ్వాసము ఏంటిదంటే అంతమందికి ఆ ఏడారిలో ఆ ఆహారాన్ని ఎవరన్నా అంటే అంతమందికి 5,000 మంది, 5,000 కాదు, పిల్లల్ని పెద్దల్ని అందరిని లెక్కేస్తే 40,000 మంది ఉన్నారో లేకపోతే 50,000 మంది ఉన్నారో తెలియదు. అంతమందికి ఆహారము ఎలా ఎడారిలో ఎలా ఆహారాన్ని తీసుకురాగలం, ఎడారిలో ఎలా వాటర్ని రాగలం అంటే అది ఏంటంటే ఇక దానికి పోయిందన్నమాట. ఆ మానవ శక్తికి మించినటువంటి కార్యాలు చేసే దేవుడు ఎవరంటే మన యొక్క దేవుడు. అక్కడ ఎటువంటి సూచనలకు ఆధారం ఉండదు. ఇంకా ఎటువంటి ఆ ఎడారిలో కూడా ఏంటిది అసలు నీరు ఉండదు ఎడారిలో. అటువంటి ప్లేసెస్లో కూడా ఏంటంటే నీటిని ఉబ్బికించే దేవుడు. ఎడారిలో ఆహారం ఉండదంటే ఉండదు, కానీ ఆయన తీసుకురాగలడు. ఆయనకు అంత శక్తి ఉంది. మనకు కూడా కొన్ని సమస్యలు అలానే వస్తూ ఉంటాయి. మనం ఇంకా ఆ సమస్య నుండి మనం బయటపడలేము. అది నా వల్ల కాదు, నేను ఆ సమస్య నుండి బయటపడలేను, ఇంకా అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు, అది మనుషుల వల్ల సాధ్యం కాదు, అది ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు అనేసి మనము కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోతాం. కానీ ఇక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఆ యొక్క సమయంలో దేవుడు అంత గొప్ప కార్యాన్ని వాళ్ళ ముందు చేస్తాడండి. ఇంకా చూడండి, ముందుకు చూసుకుంటూ వెళ్దాము. మరలా ఒకసారి 15వ వచనం చూడండి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు అయినందుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకే వారిని పంపివేయమని చెప్పారు. ఇది ఎవరి మాట అంటే శిష్యుల యొక్క మాట. కానీ దేవుని యొక్క మనసులో ఉన్న మాట ఏంటిది? మన ఎంతసేపు ఇలా ఆలోచిస్తున్నారు. వెంటనే దేవుడి కింద చెప్తాడు, జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థంలో కొనుక్కుంటే వారిని పంపివేయమని చెప్పి 16వ వచనం చూడండి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా. సింపుల్గా చెప్పేసిండి, అరే వాళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, మీరే పెట్టేసేయండి అని చెప్పగానే ఇంకా వాళ్ళు అక్కడ మనం ఉన్నాం అనుకోండి, వెంటనే మనం ఏమంటాం చెప్పు, వెంటనే మనం అనేస్తాం. ఇంకా మన మనసులో కూడా ఆపుకోం, ఏంటి ప్రభు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఇంతమందికి మనం ఎలా ఆహారం పెట్టగలం, ఒక్కరా ఇద్దరా, పురుషులే 5,000 మంది, ఇంకా స్త్రీలను లెక్కేస్తే ఇంకెంతమంది ఉండాలి, ఇంతమందికి మన ఆహారం ఏడారులో ఎక్కడి నుండి తీసుకురాగలం అనేసి మనం ఒకవేళ ఆ ప్లేస్లో ఉంటే మనం అంటాం డైరెక్ట్. కానీ ఇక్కడ శిష్యులలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే చూడండి 17వ వచనం, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తేండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చిన, శిష్యులు జనులకు వడ్డించిరి. చిన్న చేపలు మాత్రమే, ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా ఒక చిన్న అబ్బాయి కాడ, ఒక చిన్న బాబు దగ్గర అవి ఉంటాయి. ఇక్కడ మనం ఈ బాబు విషయంలో కూడా మనం గమనించాలి. ఆ బాబు విషయంలో కూడా మనం గమనిస్తే అంతమంది అరణ్యంలోనికి అతని తల్లి అంటే ఉన్నట్టుగా మనకు బైబిల్లో ఏమి లేదు. కానీ ఆ బాబు ఒక్కడే అంటే ఆ తల్లి ఆ బాబును ఒక్కడే ఒంటరిగా క్రీస్తు మాటలు వినడం కొరకు పంపించింది అని అంటే మనం కూడా ఈ యొక్క రెఫరెన్స్ నుండి పిల్లలకు నేర్పించాలి. మనము చాలామంది పెద్దవాళ్ళే చర్చికి వెళ్తూ ఉంటారు, చిన్న పిల్లల్ని ఇంటికన్నా వదిలేసిపోతారు. కానీ ఆ తల్లి చూసారా, ఆ తల్లి ఓన్లీ తను వెళ్ళకుండా కూడా తన బాబును చక్కగా పంపించి మధ్యలో వాడికి ఏమైనా ఆకలి అయితే తినడం కొరకు ఓన్లీ అది ఒక 3 రొట్టెలను ఒక 2 చిన్న చేపలను అంటే
ఒక 3 రొట్టెలు 2 చిన్న చేపలు చూసినప్పుడు కూడా వాళ్ళు ఎంత పేదవాళ్ళు, నార్మల్గా పేదవాళ్ళు అయితేనే కదా అంత తక్కువ ఆహారం పెట్టి పంపించేది. అయినా కూడా ఆ తక్కువ ఆహారాన్ని ఆ బాబుకి ఇచ్చేసి ఆ అరణ్య ప్రదేశానికి, ఆ అరణ్యంలో నీళ్లు ఉండవు, ఆహారం ఉండదు, మృగాలు ఉంటాయి అని తెలిసి కూడా ఆ బాబును దేవుని మాటలు వినడం కొరకు పంపించిందంటే ఆ తల్లి ఎంత గొప్పదై ఉండాలి. ఆ బాబు కూడా ఎంత నార్మల్గా ఇప్పుడు మన చిన్నపిల్లల్ని చర్చిలో 1 గంట సేపు కూర్చోమంటే వాళ్ళు కూర్చోరు, అల్లరి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చిన్న బాబు ఎంత విధేయతగా రొట్టెలు పట్టుకొని వాటిని పట్టుకొని ఆయన మాటలు వినడం. ఇప్పుడు మనకేంటిది, నార్మల్గా మనకి యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఎక్కడ కూర్చొని అక్కడ కూర్చొని వినండి రా బాబు అన్నా మనకు వినబుద్ధి కాదు. దేవుని వాక్యము ఒకవేళ ఒక అర్ధగంట ప్రేయర్ మీట్ ఉంది అని చెప్పేసి ఒకవేళ ఒక 10 నిమిషాలు ఎక్కువైతే మనం వెంటనే ఏం చేస్తాం అంటే లెఫ్ట్ అయిపోతాం, వినబుద్ధి కాదు, మొత్తానికి వదిలేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ వీళ్ళు కేవలం ఇలాంటి మాటలు, ఇప్పుడు మనం చెప్పుకునే మాటలు అక్కడ దేవుడు సువార్త రూపంలో చెప్తా ఉన్నాడు. ఈ మాటలు వినడం కొరకు వాళ్ళంతా ప్రయాసపడి ఆ చిన్న బాబు ఆ రొట్టెలను పట్టుకొని ఆ చేపలను పట్టుకొని వెళ్ళిండనంటే ఆ చిన్న బాబు నుండి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులు ఆ చిన్న బాబులాగా మీ యొక్క పిల్లల్ని పెంచాలి, దేవుని యొక్క సన్నిధికి అలా నడిపించాలి. దేవుని యొక్క వాక్యం వినడం కొరకు ఎంత దూరమైనా సరే వాళ్ళని ఏం చేయాలంటే తీసుకెళ్ళాలి, చర్చికి తీసుకెళ్ళాలి. దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే చిన్నప్పటి నుండే వాళ్ళు దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే వాళ్ళు పెద్దయినాక ఎలాంటి పాపం చేయరు, ఎలాంటి పాపంలో వాళ్ళు పడిపోరు. చివరికి లేకుండా వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు పాడు చేసుకొని అంతం చేసుకొని చివరికి నరకానికి ఎందుకు పోతున్నారంటే కారణం ఒకటే, ఆశా నిగ్రహం ఉండదు. ఎందుకు ఉండదంటే ఎవరిలోనైతే వాక్యం ఉండదో వారిలో ఆశా నిగ్రహం ఉండదు. అదేవిధంగా ఇలా మన చిన్నప్పటి నుండే పిల్లల్ని ఇలా పెంచగలిగితే వాళ్ళలో ఏంటంటే ఆశా నిగ్రహం ఉంటుంది, దేవుని యొక్క మాటలు వాళ్ళకు గుర్తుంటాయి. తర్వాత ఆ యొక్క దేవుని యొక్క వాక్యమే వాళ్ళ హృదయంలో ఉంటుంది కనుక ఆ వాక్యమే వాళ్ళని పాపము చేయకుండా వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. అతనిలో ఆ చిన్న బాబులో నుండి కూడా మనం ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు. 17వ వచనం కూడా చూడండి. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిశువులకు ఇచ్చారు. శిశువులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000. చెప్పగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, పంక్తులు బట్టే వాళ్ళని అంతమందిని కూర్చోబెట్టడం అది ఎవరి వల్ల అంటే నార్మల్గా సాధ్యమవుతుందా? అంతమందిని 12 మంది 5,000 మందిని 12 మంది అలా గుంపులుగా కూర్చోబెట్టి మరలా వాళ్ళకి వడ్డించడం ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి సహనము, వాళ్ళలో ఉన్నటువంటి దేవునికి చూపించేటువంటి విధేయత, వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం మనం నేర్చుకోవాలి. ఆ చిన్న బాబులో నుండోని పిల్లల్ని మనం అలా పెంచగలగాలి. ఆ జనములలాగా వాక్యాన్ని వినడం కొరకు మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే మనలో అవిశ్వాసము, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇజ్రాయేల్ చాలా మంది అవిశ్వాసంలో పడిపోయారు. ఏంటిది, దేవుడు అరణ్యంలో నీళ్ళనిస్తాడా, అరణ్యంలో మాకు మాంసాన్ని ఇస్తాడా అనేసి అవిశ్వాసంగా వాళ్ళు మాట్లాడారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏ మాత్రం కూడా దేవుని యొక్క శిష్యుల్లో అవిశ్వాసం ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఇజ్రాయేల్ ప్రజలు అలా మాట్లాడి చాలా మంది నాశనం అయిపోయారండి. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. కీర్తనలు 78వ అధ్యాయము 19వ వచనము. ఆయన బండును కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఓకే, సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునేది. ఓకే చాలు. 19వ వచనం నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఆ మాట విని కోపగించెను. దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదండి. ఆయన బండ నుండి నీళ్లు రప్పింపగలడు. ఎడారిలో కూడా ఆయన ఆహారాన్ని సిద్ధపరచగలడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. ఎప్పుడు అనంటే మనం నమ్మినప్పుడు. మన జీవితంలో కూడా ఎడారి లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అవి మనకు ఊహకందవు. కొన్నిసార్లు మన ఊహకందనటువంటి సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. ఇంకా నా జీవితం అయిపోయింది, నా జీవితంలో ఇంకా ఆ కార్యం జరగదు అనుకున్నటువంటి టైంలో ఆ కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి అంటే
ఇక్కడ ఈ యొక్క శిశువులు అక్కడ ఆ కార్యం జరగదు అంటే ఆ కార్యం ఇంతమందికి ఆహారం పెట్టడము అనేది సాధ్యపడద్దు అని వాళ్ళలో అపనమ్మకం వస్తే, ఒకవేళ అపనమ్మకం వస్తే అది జరుగునో జరగకపోను, కానీ అక్కడ ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. వాళ్ళు ఏం చేశారంటే విశ్వసించేసి అక్కడ దేవుడు ఇవ్వంటే ఎలానైనా ఆయన చేయగలడు అనేసి అక్కడ దేవుడు చెప్పిన ప్రకారంగా వెంటనే విధేయత చూపించేసి వెంటనే కూర్చోబెట్టారు. అదేవిధంగా అది ఏ పరిస్థితిలోనైనా, అంటే అది ఎడారి లాంటి ఏ పరిస్థితి అయినా మీ జీవితంలో, అది ఏ పరిస్థితి అయినా కూడా అది జరగదు, అది నా వల్ల సాధ్యపడదు, అది ఎవరి వల్ల సాధ్యపడదు, ఇంకా దేవుని వల్ల కూడా సాధ్యపడదు అనేటువంటి అవిశ్వాసము ఎవరిలో ఉండకూడదు. ఆయన సమస్తము చేయగలడు, ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తాం. నార్మల్గా ఒక 3 రొట్టెలను 2 చిన్న చేపలను అంతమందికి దేవుడు సమృద్ధిగా వాళ్ళు ఒకళ్ళు తిన్న తర్వాత కూడా ఇంకా మిగిలాయంట. అది అంటే దేవుని యొక్క కార్యాలు అలా ఉంటాయి. కాబట్టి మన జీవితంలో కూడా ఎడారి లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎడారి లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం భయపడకూడదు, వాటిని చూసి కృంగిపోకూడదు. అది అంటే మన వల్ల అది సాధ్యపడదు అనేసి మనం ఏంటంటే నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యము. ఇక్కడ శిష్యులు ఏ విధంగానైతే విశ్వాసం చేత మనం ఏం చేయాలంటే విశ్వాసం చేత ముందుకు వెళ్తూనే ఉండాలి. వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడు తగిన సమయంలో చేస్తాడు. ప్రతిదానికి కూడా సమయం ఉంటుందండి, ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది. కాబట్టి ఆ తగిన సమయంలో ప్రతి అవసరత తీర్చే దేవుడు. మనకి ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, ఒక మాట చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనము.